ఫ్రెండ్స్, విజయ్ దళపతి మీద ఫస్ట్ టైం త్రిష మండిపడింది. అసలు నిజం చెప్పాలి అంటే తన నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందా అంటే ఇవి చాలా విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో దద్దరిల్లిపోయేలాగా కనపడుతున్నాయి. అసలు జరిగింది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో సెక్రటేరియట్‌కి వెళ్ళి విజయ్‌కి క్లోజ్ అవుదామని చెప్పి తను ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు విజయ్ చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. అయితే దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. అయితే విజయ్ భార్య సంగీత మాత్రం విజయ్‌కి చాలా దగ్గరైపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఊహించని విధంగా పూర్తిగా తారుమారైందనమాట పరిస్థితి. అయితే ఇక విజయ్ ఏంటంటే తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన ఫ్యామిలీ కోసం సంగీత గారిని అంటే తన వైఫ్‌ని అస్సలు నేను దూరం పెట్టనని, అలాగే సంగీత గారు కూడా తన విడాకుల్ని పూర్తిగా క్యాన్సెల్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే అంచెలంచెలుగా మనం చూసినట్టయితే ఒకటి కాదు, 2 కాదు వరుసగా చాలా విషయాల్లో విజయ్‌లో ముఖ్యంగా 'త్రిష' పట్ల ప్రవర్తనలో చాలా మార్పొచ్చిందనమాట. ఫస్ట్ రాజకీయాల్లోకి 'త్రిష' ఎంట్రీ అనేది పూర్తిగా ఆపివేయడం జరిగింది. మనమందరం ఏమనుకున్నాము, 'త్రిష' ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవుతుందని మనం అనుకోవటం కాదు. ఇది జాతీయ పెద్ద పెద్ద మీడియా కథనాల్లో కూడా వచ్చిందనమాట. చాలా పెద్ద పెద్ద జాతీయ మీడియా ఛానెల్స్‌లో వచ్చింది. అలా రావడంతో ఏం జరిగింది? ఖచ్చితంగా ఇంక టీవీకే పార్టీలో 'త్రిష' చక్కం తిప్పుతుందనుకున్నారు. కానీ తను కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమైంది. ఎక్కడా కూడా తన ఉనికి కనపడలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రమాణ స్వీకారం రోజున విజయ్ అసలు పూర్తిగా అయితే విషయంలోకొచ్చినట్టయితే ఇంకా సెకండ్ వచ్చేసరికి ప్రమాణ స్వీకారం దానిలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 'త్రిష' విజయ్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు విజయ్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అయితే 'త్రిషకి' సంబంధించిన వాళ్ళు విజయ్‌తో నేరుగా వెళ్లి మీతో మాట్లాడాలనుకుంటున్నారన్నా కూడా దాన్ని పక్కకు తోసేయడం జరిగింది. మరోవైపు ఏం జరిగిందనేది గనక చూసినట్టయితే అటు భార్య, ఇటు కొడుకు ఇద్దరు కూడా హుటాహుటిన లండన్ నుంచి చెన్నైకి చేరుకోవడం జరిగింది. అయితే అప్పుడు త్రిషను చూసిన వాళ్ళు మనస్తాపానికి గురయ్యారు. మళ్ళీ తిరిగి వాళ్ళు లండన్‌కి వెళ్ళిపోయారని కొన్ని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ విజయ్ తల్లిదండ్రుల బలవంతంతో వాటితో వాళ్ళిప్పుడు మళ్ళీ చెన్నైకి రావటము, వాళ్ళ ఇంటికి చేరుకోవడము జరిగింది. ఇదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు 'త్రిష' విషయంలో ఇంకొక పెద్ద విషయం ఏం జరిగిందంటే, 'త్రిష' బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎప్పుడైనా విజయ్ మిస్ అయితే, తర్వాత రోజున జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, 'త్రిష' బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అస్సలంటే అస్సలు విజయ్ రాలేదు సరికదా! తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలుసుకున్నట్టు లేదు. అయితే దానిపైన 'త్రిష' చాలా ఘాటుగా స్పందించింది. అయితే తనేమందంటే, "నా జీవితంలో నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలన్నారు. నేనొక మోసం చేసిన మనిషి అన్నట్టుగా ఎన్నో రకాలుగా వాళ్ళు నన్ను గుచ్చి మాటలు టాంట్ చేస్తూ వచ్చారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకనంటే నాకు దగ్గరైన వాళ్ళు నేనేంటో వాళ్ళకి తెలుసు. మా అమ్మ, అలాగే మా సిస్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేంటి అనేది నాకు తెలుసు. అయితే నేను కొంతమందిని చాలా ప్యూర్‌గా ఇష్టపడతాను. వాళ్ళ పైన నిజమైన ప్యూరిటీతోనే వాళ్ళని ఇష్టంగా చూస్తాను. కానీ వాళ్ళు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను. అలా అని నేను వాళ్ళని బలవంతంగా వాళ్ళ లైఫ్‌లో నేనేమి దూరిపోలేదు. అయితే ఏది జరగాలనుందో అదే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. దేవుడికి వదిలేస్తాను తప్ప నేను ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు చేయను. అయితే ప్రపంచం మాత్రం నన్ను నిందిస్తూ ఉంటుంది. వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. అయితే ఎన్నో సందర్భాలలో నేను దాన్ని ఖండించాను. కానీ ఎవ్వరు కూడా ఆ మాటలు వినటం లేదు అంటూ త్రిష చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ త్రిష నేను చాలా సందర్భాలలో చెడుని ఖండించాను అంటోంది కానీ, అసలు తను ఎక్కడా కూడా ఖండించలేదు. వీలైనంత వరకు ఎక్కడ పడితే అక్కడ విజయ్‌తో తను క్లోజ్‌గా ఉంటున్న ఫోటోలనే పెట్టిందే కానీ, ఎక్కడా కూడా రూమర్స్‌ని ఖండించడం కానీ, వాటిని గానీ ఏమీ చేయలేదు. అయితే ఈ రీసెంట్‌గా ఒక తమిళ్ ఇండస్ట్రీలో కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళి, "మీకు పెళ్లయిందంట కదా! వేరే వాళ్ళతో అది ఇది" అంటే, "అవును పెళ్లయింది. నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు స్కూలుకి వెళ్లి చదువుకుంటున్నారు. ఆ స్కూలుకి వెళ్లి చదువుకుంటున్న పిల్లల్ని ఎళ్లి నేను పికప్ చేసుకోవాలి" అంటూ
ఫన్నీగా దాన్ని తోసిపుచ్చిందే తప్ప, ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టో, మీరనుకున్నట్టుగా ఇవన్నీ రూమర్స్ అలాంటివి ఏమీ లేవు అని ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు. పైగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, తన సోషల్ మీడియాకి సంబంధించి కానీ, ఉంటే తన ఫోటోలుంటాయి. లేదంటే విజయ్ దళపతితో దిగిన ఫోటోలుంటాయి. లేదంటే ఆళ్ళిద్దరికి సంబంధించిన సినిమాలుంటాయి. ఇది చూసిన వాళ్ళందరూ కూడా, "త్రిష ఏంటమ్మా ఇది? నువ్వు ఖండించాల్సింది పోయి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి అందరూ నువ్వే తప్పు చేశావనుకుంటారు" అంటూ రకరకాల మాటలు మాట్లాడారు. అయితే ఈ విషయం మీద మాత్రం అస్సలంటే అస్సలు త్రిష స్పందించటం లేదు. ఇక నన్ను కాదు అన్నట్టుగానే తన వ్యవహార శైలి వ్యవహరిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, త్రిష స్పందించే లోపు హుటాహుటిన అంటే ఇమ్మీడియేట్‌గా అక్కడున్న అంటే లండన్ నుంచి చెన్నైకి వచ్చిన విజయ్ భార్య, అలాగే విజయ్ కొడుకు ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి లండన్‌కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి అంటే, అక్కడ అంటే ఇక్కడ త్రిష ఏమో ఓపెన్‌గా తను చేసింది తప్పని చెప్పటం లేదు. మరోవైపు విజయ్ కూడా దాన్నేమి ఖండించటం లేదు. విజయ్ ఎందుకు ఖండించటం లేదంటే, "అసలు నేను ఆ తప్పే చేయలేదు. నేనెందుకు ఖండించాలంటున్నాడు." మీరు గమనించినట్టయితే విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ త్రిషకి సంబంధించిన ఎటువంటి పోస్ట్‌లు పెద్దగా ఉండవు. కానీ త్రిష మాత్రం తనకు సంబంధించి అన్నీ కూడా చాలా ఎక్కువగా చూపిస్తుంటదనమాట. అయితే ఇక ఈ వీడియోలో అంటే మనం చెప్పుకున్నట్టుగా చాలా అంటే చాలా విషయాల్లో త్రిష తప్పు చేసి, నేను తప్పు చేయలేదు అంటూ ముఖం చాటేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దూరడం కరెక్ట్ కాదు. ఒకవేళ గనుక విజయ్ అలాగే సంగీత గారికి ముందే విడాకులొచ్చేసాయనుకోండి, అప్పుడు దాని పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇంకా విడాకులు అవ్వలేదు. నిజం చెప్పాలంటే సింగర్ సుచిత్ర గారు చెప్పిన లెక్క ప్రకారం 2021 ఆ టైంలో 2021 టైంలో ఇక విజయ్‌కి తన భార్య కొన్ని పరిస్థితుల కారణంగా దగ్గర లేకపోవడంతో త్రిషనే ఇంకా విజయ్‌కి దగ్గరైపోయింది. అప్పటినుంచే విజయ్, త్రిషలిద్దరూ కలిసి ఉంటున్నారు. వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉంటున్నారు. ఇది తమిళ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఈ ఇండస్ట్రీ తెలిసి వీళ్ళకి మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. ఇట్లా రకరకాల మాటలైతే మనకి వినిపించాయి. కానీ ఇక్కడ తప్పు ఎవరిది అనేది గనక చూసినట్టయితే ఖచ్చితంగా త్రిషదనే చెప్పొచ్చు. ఎందుకనంటే త్రిష ఆ రకంగా ఒక పెళ్ళైన వాడిని అందులోనూ పెళ్ళంటే ఏదో నిన్నో మొన్నో పెళ్ళైన మనిషి కాదు. 27 ఏళ్లయింది తనకు పెళ్ళయ్యి. అంతే కాకుండా తనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటి టైంలో ఆ రకంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా! మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు షార్ట్ వీడియోస్ కావాలా? లాంగ్ వీడియోస్ కావాలా? లేదంటే 2 కావాలా? అనేది కూడా మాకు చెప్పండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది చెప్పండి. షార్ట్స్‌లో ఏమిష్టం, లాంగ్ వీడియోస్ ఏమిష్టం అనేది కూడా మాకు తెలియచెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.